భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. మొన్న చిన్న బోనాలలో జరిగిన అమ్మాయి కుక్క కాటుకు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. అది అందరం తలదించుకోవాల్సిన విషయం. ఎందుకంటే పిల్లలు మనం ఏదో నమ్మి గవర్నమెంట్ స్కూళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకు సదుపాయాలు ఉండి లేక డబ్బుల విషయమో ఏదో సంథింగ్ ఏ విషయమో సీట్ వచ్చిందో అని అలా పంపించి వాళ్ళకు టీచర్స్ మీద అంత బరువు బాధ్యతల మీద వాళ్ళ పిల్లల్ని అప్పచెప్తే వాళ్ళు ఎలాంటి రెస్పెక్ట్ లేకుండా పిల్లలని అంత చులకనగా మేము వాష్రూమ్స్కి వెళ్తే చూస్తామా, మేము క్లాసుల వాళ్ళకే మా బాధ్యత అనడం అది ఎంతవరకు కరెక్టో వాళ్ళ టీచర్స్కే తెలవాలి. మనం తెల్లారి లేస్తే పేపర్లో టీవీలలో చూస్తున్నాము, పలానా స్కూల్లో ఫుడ్ బాగాలేక పిల్లలు ఆసుపత్రి పాలయ్యారని, లేకుంటే వాష్రూమ్స్ కరెక్ట్ లేక స్మెల్తోనో పిల్లలకు జబ్బుల పాలవుతున్నారని మనం తెల్లారి లేస్తే పేపర్లలో చూస్తున్నాం. ఈ బోనాలు అనే విషయం కాకుండా వేరే వేరే స్కూళ్ళల్లో కూడా మనం చూస్తున్నాం. ఇలాంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది విషయంలో మన పిల్లలైనా వేరే పిల్లలైనా ఎవరి పిల్లలైనా కానీ కొంచెం రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి వాళ్ళ పిల్లలను చూసుకోవాలి, అన్ని వసతులు కల్పించాలని కోరుకుంటున్నాను. గౌరవనీయులైన కలెక్టర్ గారికి కూడా మేము ఇదే విన్నపం చేస్తున్నాం. ఇది నిర్లక్ష్యం చేస్తే కనుక భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఎవరు సైలెంట్గా ఎవరు ఉండరు, తీసుకుంటామని తెలియజేస్తున్నాం.